హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ఇన్నర్ వర్క్ బాగా చేసుకోవాలి. మనం అనుకున్న ఈ జర్నీ ఏదైతే ఉందో ఎవరికి అర్థం కానీ ఎవరు ఏమీ చేయలేని మన ఈ జర్నీలో మన మనిషిని మనము మన సాధనతో సాధించుకోవాలి. సాధించిన తర్వాత చేద్దామండి, సాధిద్దాం అప్పుడు. ఓకేనా? అప్పుడు నేను కూడా మీకు తోడుగా ఉంటాను. నిజంగా చెప్తున్నా. ఫిఫ్త్ లైమ్ జర్నీలో పెళ్ళైన తర్వాత ఏమవుతుంది, కథ సుఖాంతమా అట్లా కాదు. డిఎం ఇప్పుడు దూరంగా ఉండి ఎట్లా సతాయిస్తుండో, డిఎఫ్ మ్యారేజ్ చేసుకున్నాక కూడా సతాయించమని అంటలేను. ప్రాణానికి ప్రాణంగా చూసుకొని మరీ చిన్న పిల్లోన్లాగా చూసుకోకుండా తను ప్రేమగా చూసుకోగలిగితే చాలన్నమాట. ఓకే. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్యతుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం అనే ఈ 12 రాశులు దీనికి 100% రెసిగ్నేట్ అవ్వవు. మీ రాశి ఏదైతే ఉందో దాంట్లో ఇది 5%, 10%, 20% మాత్రమే రెసిగ్నేట్ అవుతుంది. ఓకే. మీరు దీనికి ఎందుకు కాదు అంటే ఇది జనరల్ రీడింగ్ అనమాట. పర్సనల్ రీడింగ్ అయితే మనకి అవుతుంది 100%. ఓకేనండి. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తీసుకోండి. ఒక్కోసారి పేరు కూడా తీసుకోవడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది, ఊపిరి కూడా ఆడదు. నాకు తెలుసండి. అందరూ ఇది ట్విన్ ఫ్లేమ్ జర్నీయా కాదా అని కొంతమంది చాలా సంసిగ్ధంలో ఉన్నారు, క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. అది కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కాల్ చేసి మీరు మెసేజ్ పెట్టేసిన తర్వాత మీ గురించి చెప్తే మీరు ట్విన్ ఫ్లేమా కాదా అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. ఇప్పుడు దీంట్లో ఉన్నాయి సింటమ్స్ ఎట్లా అనేది చాలా ఉంటాయి. నేను దానికి చెప్తాను. ఫస్ట్ అయితే మనం టారో రీడింగ్స్ అయితే చూసుకుందాము. మీకు ప్రతి అమావాస్యకి పున్నంకి మీకు ట్విన్ ఫ్లేమ్స్ గురించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వాళ్ళవి ఎనర్జీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమి ఇన్నర్ వర్క్ చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, పెళ్ళైతే వాళ్ళ పిల్లలు భార్య ఎలా ఉంటుంది, భర్త పిల్లలతో ఎలా ఉండాలి ఏంటి అనేది మొత్తం అంతా మీకు పూసగుచ్చినట్టు చెప్తాను. అటువంటివి వీడియోస్ మిస్ అవ్వకండి. మరి ఏంజల్స్ నెంబర్స్ కూడా మీకు నేను రూపము పూర్వకంగా షార్ట్లలో మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకు పెడుతున్నాను ఇట్లా అని అంటే దాని కూడా ఒక కారణం ఉందండి. నేను కొన్ని లేడీస్ని అంటే మన తెలుగు వాళ్ళ టారోస్ రీడర్స్ని కొంతమంది అడిగారు అనమాట. అక్క ఈ ఏంజిల్ నెంబర్ ఏంటి అది అని కొంతమంది అడుగుతూ ఉంటే ఆమె లైవ్లోనే చిరాకు పడడము నేను చూశాను. సో దానివల్ల మీరు ఎవరిని ఏమి ప్రాధాయపడాల్సిన అవసరం లేదండి. మీ జ్యోతిక అక్క మీకు ఉంది. మీకు ప్రతిరోజు ఒక ఏంజిల్ నెంబర్ అనేది మీకు చూస్ చేసి మీకు దాని మీనింగ్ అనేది మీకు ఒక షార్ట్ దానిలాగా నేను వీడియో చేసేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు కూడా కావాల్సిన నెంబరు నాకు ఒక కామెంట్స్లో రాస్తే కనుక దాన్ని కూడా మనం షార్ట్ చేద్దాము. షార్ట్ చేసి మీకు అందిస్తాను. మీరు చూడండి. మీరు అడిగిన ఒక ఏంజిల్ నెంబరు నేను షార్ట్ చేయడం ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది ఆన్సర్ కూడా ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఇవాళ చాలా మాట్లాడేసుకున్నాము. నేను ఇవాళ మీ మనసులో వ్యక్తి పేరుది కార్డ్స్ తీస్తున్నాను. ఓకే అండి. ద ఎంపరర్స్ వచ్చింది. ద ఎంపరర్ ఏమంటున్నారు? టెంపరెన్స్ ఇచ్చారు. ఏంటి ఇవాళ దీవెన? ఎస్, ద లవర్స్, పూర్వజన్మ ప్రేమికులు ఎవరున్నారు చూద్దాము. మీ డిఎం నైట్ ఆఫ్ స్వాట్స్ ఏంటండి ఇవాళ మొత్తం అంతా ఇలా వస్తున్నాయి చూద్దాం. దీనికి ఆన్సర్ ఏస్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది. దీని ఆన్సర్ కావాలి నాకు. ఆన్సర్ డిఎం వచ్చారు. డిఎం కూడా వచ్చేస్తే పూర్వజన్మ ప్రేమానుబంధం. ఇది రెండు ఒక దగ్గర పెడతాను నేను. ఇది లవర్స్, ఇది అనేది అనుబంధం. ఇక్కడ ప్రేమ ఉంది, పూర్వజన్మ ప్రేమికులు, పూర్వజన్మ భార్యాభర్తలు రెండు వస్తాయి అన్నమాట. పూర్వజన్మ భార్యాభర్తలకి కొన్ని కష్టాలు వచ్చాయి. ఇప్పుడు మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. ఇది ఏదంటే ఇది ఎమోషన్స్, ఇంట్యూషన్స్ ఫ్యామిలీ. ఎవరైతే మీ ఇంట్లో అంటే ఇప్పుడు మీరు వెళ్ళారనుకోండి, మీరు ఫుల్ ప్రేమగా మీ డిఎం దగ్గరికి వెళ్తే ఇట్లా కడూస్ బుడ్డ అనమాట. ఏమంటారు, పాత ఎన్నో ఏళ్ళ కింద నోరు మూసుకొని పళ్ళు ఊడిపోయిన పెద్ద గడ్డంతో ఉన్న ముసలైనలాగా కూర్చుంటాడు. ఒక ఆన్సర్ రాదు. అలాంటి వ్యక్తితోని భగవంతుడు మిమ్మల్ని ప్రేమలో పడేసిండ్రు. దాంట్లో డౌటే లేదు. ఇదిగోండి, ప్రేమ ఉంది, భార్య భర్తలు మీరు ప్రేమ ఉంది. అవునా? అది భగవంతుడు మీ దాంట్లో పడేశారు. మీరు ఉన్నారు దాంట్లో. ఇప్పుడు ఇదేంటి నైట్ ఆఫ్ స్వాట్స్ ఏం చూపిస్తుంది? ఇప్పుడు మీరు పడ్డది కష్టం అయిపోయింది. డిఎఫ్ మీరు పడ్డ కష్టం అయిపోయింది. వెరీ గుడ్. భగవంతుడు మీకు నిజంగా చెప్పాలంటే చాలా 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 మెచ్చుకుంటున్నాడు దేవుడు. మీరు చాలా కష్టపడ్డారు, చాలా ఇన్నర్ వర్క్ చేశారు, దేవుడికి అభిషేకాలు చేశారు, దేవుడి మీద నమ్మకం పెట్టారు, యూనివర్స్కి మీరు మేనిఫికేషన్ చేసుకున్నారు, ఏమేమి చేయాలనో అన్నీ చేసేసారు. మీది పని అయిపోయింది. మీకు అనేది దీవెన అనేది ఉంది. మీ మనిషిని మీ దగ్గర తీసుకురావడము దేవుడు పూచి అనమాట. ఓకేనా? మీ కడువుసు ఏదైతే ఉన్నాడో డిఎం మీ దగ్గరికి తీసుకురావడానికి భగవంతుడు సాయశక్తుల్లో మీకు వరం ఇచ్చేస్తున్నాడు. ఓకేనా? మీతోని చూడండి ఎంత బాగుందో. మీతోని పార్టీ అనేది ఉంది. మీ డిఎం మీతోని కలిసి కమిట్మెంట్ ఇచ్చి ఆయన ప్రేమని మీ ముందు పెట్టి మీతోని పార్టీ చేసుకుంటారు. జ్యోతిక అక్కని పిలుస్తున్నారా? ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పడేసుకుంటాడు. థర్డ్ పార్టీ ఎంత బాధ పెట్టినా థర్డ్ పార్టీ రాలేదు ఇందులో. చూడండి,
ఆయనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎంత బాధ పెట్టినా ఏం చేసినా అని ఎవరెంత ఆపినా, పెద్దవాళ్ళు ఆపినా, వాళ్ళ అక్కలు కానివ్వండి, అమ్మలు కానివ్వండి, ఎలాంటి పరిస్థితి అని కట్టి పడేసినా కానీ, ఓకేనా, కట్టి పడేసినా కానీ అవన్నిటిని చంపేసి మీ దగ్గరికి రావాలని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆయన మీతోని ఒక కొత్త జీవితం గడపాలని మీ జీవితంలోకి వస్తున్నారు. ఓకేనా, చాలా బాధపడ్డారు, చాలా మీ గురించి ఏమేమో అనుకున్నారు, మీరు వద్దు అది ఇది అని అనుకున్నారు, కానీ కాదండి, మీరే ఇప్పుడు ప్రపంచం అంతా నిండి ఉన్నారు, దాంట్లో డౌట్ లేదు. ఓకేనా, చూడండి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇస్తుంది, ఈ కార్డ్ అప్పటి నుంచి నన్ను చూడమంటుంది. ఓకే, ఆయన ఉన్న పరిస్థితి నుంచి బయటికి తీసేసి మీరెంత ఆయన కావాలనుకుంటున్నారో ఆయన కూడా మీరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థర్డ్ పార్టీకి ఒక నమస్కారం పెట్టేసి పూర్తిగా మీతోని కొత్త జీవితం గడపడానికి వస్తున్నారు. నేనేం చెప్పాలి, ఇంకేం చెప్పాలి, ఆన్సర్ వచ్చేసింది కదా, ఇన్ని కార్డులలో ఆన్సర్ వచ్చేసింది లాస్ట్కి. దీన్ని డైరెక్ట్ ఏం లేదు, ఎంతమంది ఆపినా కానీ మిమ్మల్ని ఆపే శక్తి ఈజీగా చెప్తా. ఇది పక్కకు పెడదాము, ఈ మ్యానిఫికేషన్ ఇది థర్డ్ పార్టీది పక్కకు పెడుతున్నా, కనబడుతుందా? ఓకే, జస్ట్ ఆలోచించండి. ఇవన్నీ సినిమాల్లో మనం కొన్ని సీన్స్ చూస్తాం కదా, అది పక్కన పెడతాం. మీరు చూడండి, ఆశీర్వాదన పూర్వజన్మ భార్యాభర్తలు లవర్స్, మీరు భార్యాభర్తలు, మీ జీవితానికి మీ మనిషి వస్తున్నాడు, మీ దగ్గరికి వస్తాడు, వచ్చి అన్ని పాత బాధలన్నీ చంపేసి మీతోని కొత్త జీవితం గడపడానికి వచ్చినప్పుడు భగవంతుడు ఆశీర్వాదంతో మీ ఇద్దరిని కలిపి పెళ్లి చేసేసి, పెళ్లి కార్డు రాలేదు, కలుపుతారు మిమ్మల్ని ఇద్దరిని, మీకు అనేది కొత్త జీవితం అనేది ఉంది. ఓకేనా, ఇది ఇక్కడ పెడతా, మీకు అనేది మీ పార్ట్నర్తోని కొత్త జీవితం ఉంది. యూ నీడ్ నాట్ టు వరీ. ఓకేనా, చాలా పాజిటివ్ వచ్చింది, క్లెయిమ్ చేసుకోండి. మీకు ఏ నెంబర్తోని ఏంజిల్ నెంబర్ కావాలో అది కూడా నాకు చెప్పండి. ఓకేనా, ఓం నమః శివాయ.